Hello friends, this is Samdani. Welcome back to my channel Shorthand Naseem Tour channel. Today in this video, I am going to give you some reasons for reasons for failures in shorthand. Right? This is most of the students, both the especially lower grade students are focus on this and listen carefully. Why you are getting worried? So first thing is worriness due to some phobia, భయం due to fearness, in మైండ్. ఫియర్నెస్ ఏంటంటే ఇక్కడ ఒక రకమైనటువంటి మైండ్లో భయం, ఇది నేర్చుకోలేము, ఇది నా వల్ల కాదు, ఇది జరగదు, నేను దీంట్లో సక్సెస్ కాలేను అని చెప్పేసి ఒక ఫోబియా, ఒక భయాన్ని మనసులో మైండ్ ఎప్పుడైతే కూర్చోబెట్టుకుంటారో ఫిక్స్ అయిపోతుందో మీరు అప్పుడు ఏమి చేయలేరు, ఇదనే కాదు వేరే ఏదైనా కూడా చేయలేరు. కాబట్టి ఆ భయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ నుంచి తీసేసేయాలి. ఎస్, ఐ కెన్ డూ, ఐ కెన్ ప్రాక్టీస్, ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్, ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్, ఐ కెన్ ప్రాక్టీస్ ఇట్, ఐ కెన్ learn these things, I will but it is 100%. I agree that this is not a theory subject, this is a practical subject. You have to spend some time, practice at you have to attend the classes as well as the spend more time on this. So once your success is totally depend on your regular practice and hard work, right? That you don't worry. So if you do your success for anything, not only this but once you do more practice and spend more time, naturally success will come after you, they will come along with you, you will definitely success. So that the fearness you have to remove it from your mind. Then no time bound limit to appear the shorthand exams. Here the main thing what you have to keep in mind is మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది తీసుకున్నా కూడా దానికి కంపల్సరీగా 2 or 3 attempts లిమిట్ ఉంటుంది. బట్ వేర్ యాజ్ హియర్ టు అటెంప్ట్ you can attempt the shorthand exam at many number of times. There is no limit on that, there is no limit, right? You can attempt number of times. So that limit is that there is no time bound limit is here. 3 times రాయాలి, 4 times రాయాలి అనేది అటువంటిది ఇక్కడ ఏమీ లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ హెల్త్ రీజన్స్ మీద కానీ వేరే రీజన్స్ వల్ల రాయలేకపోయారు ఒకసారి, సెకండ్ టైం కూడా రాసుకోవచ్చు, రైట్? సెకండ్ టైం ప్రాబ్లం ఏంది, థర్డ్ టైం డెఫినెట్గా కొంచెం మంచిగా గట్టిగా ఇస్తున్న ప్రయత్నం చేసి రాయాలి, రైట్? తర్వాత నో ఏజ్ రెస్ట్రిక్షన్. ఏంటంటే ఏజ్ రెస్ట్రిక్షన్ అంటే ఏం లేదు. జస్ట్ 10th పాస్ అయిన స్టూడెంట్ ఎవరైనా కానీ ఈజీగా దీనికి రాసుకోవచ్చు, ట్యూషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, రైట్? నా ఇంత ఏజ్ ఉంటేనే రాయాలి, సపోజ్ ఇంత ఏజ్ నాది అయిపోయింది తర్వాత ఎగ్జామ్ రాయకూడదు అటువంటిది ఏం లేదు. దెర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్ హియర్. ఏజ్ రెస్ట్రిక్షన్ ఈజ్ నాట్ దేర్. At any age you can learn this, you can learn the subject at any time. Only thing is you have more self interest, you have some concentration, then only you can learn the subject. Age restriction కూడా ఏం లేదు, టైం బౌండ్ లిమిట్ కూడా ఏం లేదు, రైట్?
తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం లీనియన్స్ కూడా వస్తుంది. న్యాచురల్ ఇక్కడ ఏమవుతుందంటే డ్యూ టు లీనియన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఓకే ఈసారి అవ్వలేదు అని కొంచెం లైట్గా తీసుకొని ఓకే హెల్త్ రీజన్స్ మీద సూటబుల్ రీజన్ అయితే ఉంది, ఆ రీజన్ మీద సపోజ్ మీరు రాయలేకపోయారు, సపోజ్ సెల్ఫ్ మ్యారేజ్ వచ్చింది, ఇంట్లో పేరెంట్స్ హెల్త్ బాగాలేదు, సెల్ఫ్ అతనికి హెల్త్ బాగాలేదు, అటువంటిప్పుడు స్కిప్ చేసి రాలేకపోతే వేరే విషయం. కానీ సింపుల్గా ప్రాక్టీస్ చేసేసి సీరియస్నెస్ తీసుకోకుండా, అంటే ఇక్కడ ఏంటంటే లీనియన్స్ అంటే నో సీరియస్నెస్, అంటే ఏదో రాద్దాంలే చూద్దాంలే, సీరియస్గా తీసుకొని డైలీ సీరియస్నెస్ అంటే ఎట్లా సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పాస్ కావాలి, పాస్ అయిన ఒక ఎగ్జామ్ వస్తుంది, నాకు ఒక మంచి జాబ్ వస్తుంది, ఒక రెస్పెక్టబుల్ జాబ్ వస్తుంది అనేది దృష్టిలో మైండ్లో పెట్టుకొని కంపల్సరీ దీని మీద కొంచెం టైం స్పేర్ చేసి క్లాసెస్ వింటూ, క్లాస్ అటెండ్ అవుతూ, ఇచ్చిన హోంవర్క్ రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తేనే మీరు ఈజీగా దీన్ని ఎగ్జామ్ పాస్ కాగలుగుతారు. కాబట్టి కంపల్సరీగా దీనికి టైం స్పేర్ చేయాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. సో హియర్ ఆల్వేస్ ఈజ్ practice. That's only makes you. So there is a proverb: practice makes man perfect. Right? That you always remember. Then there is one more proverb: there is no age limit to learn the education. Right? Then no seriousness తీసుకోకుండా బట్ సీరియస్గా తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత do hard work and practice. అంటే ఇక్కడ ఏంటంటే డైలీ కొంత టైం స్పెండ్ కేటాయించడము. డైలీ అంటే కంపల్సరీగా 1 hour టైం ఒక 3-4 డిక్టేషన్ తీసుకోవడము, దాన్ని చదవడము, చదివిన తర్వాత దాన్ని మళ్ళీ ట్రాన్స్క్రిప్షన్ చేసిన దాన్ని మళ్ళీ మీ షార్ట్ హ్యాండ్ టీచర్తో కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం. మీరే చూస్తే అది కష్టము. బెటర్ యాజ్ ఏ లోయర్ గ్రేడ్ ఫ్రెండ్స్, బెటర్ యువర్ ట్రాన్స్క్రిప్షన్ షుడ్ బి కరెక్టెడ్ బై ఏ షార్ట్ హ్యాండ్ టీచర్, well qualified teacher, so that he will tell you so why you are committing the mistake ఎందుకు కమిట్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి అనేది అతను క్లియర్గా చెప్తాం. రైట్? సో కాబట్టి కంపల్సరీ ఇక్కడ హార్డ్ వర్క్, టైం ఎక్కువ స్పెండ్ చేయడం, షార్ట్ అండ్ ఫస్ట్ డిక్టేషన్ తీసుకోవడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ డిక్టేషన్ రాయకుండా మీరు ఏం చేయాలి, ఇక్కడ కంపల్సరీగా ఆ ప్యాసేజ్ని 4-5-6 times బాగా షార్ట్ హ్యాండ్ వర్షన్ని క్లియర్గా ప్రాక్టీస్ చేయడము. 7th time దాని రాయడము. రాసిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ చేయకుండా బిఫోర్ గోయింగ్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్ యూ షుడ్ రీడ్ ది ప్యాసేజ్ని ఒకసారి చదువుకొని నీట్గా అర్థం చేసిన తర్వాత దెన్ యూ గో ఫర్ ట్రాన్స్క్రిప్షన్. రైట్? సో దీని తర్వాత కూడా కంపల్సరీగా ఒక హార్డ్ వర్క్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరము. దెన్ stenographer is a respectable job. It is a respectable job. It is a respectable and a good profession. చాలా మంది అనుకుంటున్నారు అంటే చాలా ఈజీ తీసుకుంటారు. స్టెనోగ్రాఫర్ అంటే ఏంటి సార్ అటెస్టేషన్ తీసుకోవడం, రాసుకోవడము అంతే కదా, పెద్ద వాల్యూ ఉంటుంది అక్కడ అని అంటుంటారు. కానీ అట్లా కాదు. యూ థింక్ దట్ మెన్ ఆఫ్ ది వ్యూవర్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే జనరల్గా సార్ దేవుని సార్ అది ఇంత కష్టపడి చేస్తే అక్కడ వచ్చే జాబ్ ఏంటంటే
పిఏ పిఏ కూర్చొని వర్క్ చేసుకోవాలి, వాళ్ళ కింద వచ్చి వర్క్ చేసుకోవాలి అనేది అట్లా కాదు. సో ఇదొక దూర్భాష అవుతుంది. ఇది ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషను, రెస్పెక్టబుల్ జాబు. దీనికి స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్కి పెద్ద మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రైవేట్ జాబ్ ఆర్గనైజేషన్స్లో కానీ స్టెనోగ్రాఫర్ అనగానే సో నెక్స్ట్ బాస్ పిఐ is the PA. PA means stenographer is the right person. So for everything is having the total key. The total key of the boss is held with the stenographer as a other words is called as personal assistant. So because even I worked as a personal assistant for 35 years in DRDO. So my key to success is I passed stenographer higher grade for the first time in the first attempt itself passed. So that is why those days itself I passed. So now you are having more training practice, more institutes and more instruments also there to learn this thing. Devices are there, so there is more awareness also there about the subject. So one thing is that's why you can assume that stenographer is a good respectable job. Once you do practice, if you get through the examination, you will get a good respectable job with a good boss and a good department, even though it may be a government department or a private organization, right? So assume that it is a good profession. So to get a respectable profession, I am doing this hard work. So అర్థం అంటే మీరు మీ వృత్తిని మీరు పొందబోయే వృత్తిని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. తక్కువ అంచనా వేసుకుని దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి తప్పకుండా. ఇట్ ఈస్ ఏ గుడ్ రెస్పెక్టబుల్ జాబ్. ఈవెన్ సి ఇన్ ద రెస్పెక్టబుల్ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో పిఏ అంటే ఇట్లా వండుతారు కంపల్సరీ. ఎట్లా అంటే పిఏ ఏది కావాలన్నా బాస్ అపార్ట్మెంట్ కావాలన్నా పిఏ దగ్గర పోవాల్సిందే. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆయన అడగాల్సిందే. అండ్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ విల్ బి టేకింగ్ look after by personal assistant only. So that is why, so it is a very good respectable job because I enjoyed that respect in my total service. I work with the director of the lab. So many scientists are working under him. I work in the RCA DRDO. So I enjoyed the work. I enjoyed the profession very much. So that's why I sincerely tell you that you respect this profession and respect this job, so that you will get more interest also, enthusiasm to learn this subject. So these are some of the points. The one more thing is some people here to learn this is to learn the subject. There is a time factor. నేర్చుకోవాలంటే ఏదైనా ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే త్రీ మంత్స్ టైం అనేది సఫిషియెంట్ కాదు ఇక్కడ. సో మినిమమ్ 6 months టైం ఈజ్ సఫిషియెంట్. కొంతమంది రాగానే జస్ట్ లైక్ థియరీ సబ్జెక్ట్ మాదిరిగా ఏదో బట్టి పట్టేసేసి చదువుకొని పాస్ అయిపోతాం అంటే మాత్రం దట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్. దిస్ ఈస్ ద టోటలీ ద ప్రాక్టికల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ సబ్జెక్ట్. యూ హ్యావ్ టు పుట్ మోర్ వర్క్. యూ హ్యావ్ టు లెర్న్ ద టోటల్ న్యూ లాంగ్వేజ్. Learn the new language and practice it and get the speed in the writing the dictation. So the process is there. To complete all this process, you need 6 months time here. So హరిబరికి వచ్చేసేసి నేను తొందర నేర్చుకోవాలి, తొందర జాబ్ తెచ్చుకోవాలంటే మాత్రం ఇంట్లో కుదరదు. టైం స్పేర్ చేసి మంచిగా నేర్చుకోండి, హార్డ్ వర్క్ చేయండి, నేర్చుకోండి. దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ యూ విల్ enjoy your life with the help of a stenographer. So these are some of the reasons for failures, whatever I observed in my experience, I put before you. Please follow these things, and especially don't fear that shorthand is not a tough subject. It's a very easy subject. Only thing is that phobia you have to clear from your mind, right? So that's why, my dear students, it is don't think that it's not a big subject or a tough subject. It's a very easy subject.
easy subject. So feel free to ask any doubts or anything, so no problem. So better learn the language with the help of the shorthand teacher. Some people, those who are busy with the office work, those are the employees. For example, the employees who are not finding the time to learn the language, those students they can sometimes they'll get tired also due to work. Those people can learn even for online classes also. Nowadays, so many people, so many teachers are giving the online classes also. But better, the students who are able to, the students or housewives who are able to spare more time, they can go for online classes, get the under the guidance of learn the language with the help of the shorthand teacher. That is my sincere advice. So please, my dear friends, please. See my video till the end, like, share and subscribe to your friends. These are very good information, right? Thank you very much. Thanks for watching.